హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీఎన్ ఎక్స్క్లూసివ్. సినిమాల షూటింగ్ విషయంలో ఆలస్యం జరుగుతుందంటే బోలెడన్ని కారణాలుంటాయి. హీరో హీరోయిన్ల కాల్ షీట్ సర్దుబాటు కాకపోవచ్చు, లొకేషన్లు కుదరక కావచ్చు, స్క్రిప్ట్ పక్కాగా కుదరకపోవడం వల్ల కావచ్చు. కానీ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న తర్వాత టోటల్ థీమ్నే మార్చాల్సి వస్తే, అప్పటిదాకా అనుకున్న దాన్ని ఇంకో రకంగా మార్చుకోవాల్సి వస్తే, బాలయ్య అండ్ పవన్ ఒకే రకమైన ఇరకాటంలో పడ్డారా? మాట్లాడుకుందాం రండి. బాలకృష్ణ రీసెంట్ కెరియర్లో అందరినీ మెస్మరైజ్ చేసిన సినిమాలో అఖండ్ ఒకటి. హిందీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్. అందుకే ఎలాగైనా పార్ట్ 2 సౌండ్ని పాన్ ఇండియా రేంజ్లో వినిపించాలని కంకణం కట్టుకున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అనగానే అదో మాదిరి ఇష్టం పెంచుకుంటారు నందమూరి అభిమానులు. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ రెడీ అవుతోందని అర్థం. అయితే ఈసారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయన్నది టాక్. ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్ థీమ్తో కథని సిద్ధం చేశారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే థీమ్ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి. అందుకే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యం అవుతుంది అన్నది టాక్. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అఖండ 2 కొచ్చిన కష్టాలే వచ్చాయట. ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ ప్రభుత్వాన్నుద్దేశించి పలు విషయాలను ఇంక్లూడ్ చేశారట హరీష్ శంకర్. ఇప్పుడు వాటన్నింటినీ మార్చాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారట కెప్టెన్. వీలైనంత త్వరగా అఖండ 2 ఉస్తాద్ భగత్ సింగ్ కెప్టెన్లు స్క్రిప్ట్ మార్చి హీరోలను కన్విన్స్ చేస్తే సినిమాలు సెట్స్ మీదకు వెళ్తాయి. కన్విన్సింగ్ గా స్క్రిప్ట్ నెరేట్ చేసే వరకు ఈ ఆలస్యం తప్పదు అన్నది ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్. నిజాలేంటన్నది బోయపాటి, హరీష్ శంకర్ చెప్పాల్సిందే మరి. అన్ని సినిమాల అప్డేట్లు ఉన్నాయి. మా హీరో అప్డేట్ ఇచ్చేదెప్పుడు? 1, 2 కాదు, ఏకంగా 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంకో సినిమా అప్పుడే ఊరిస్తోంది. అయినా అప్డేట్లకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నది పవర్ స్టార్ ఫ్యాన్స్ తరపున వినిపిస్తున్న మాట. బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్ కళ్యాణ్ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఓజీ బావుంటుంది చూద్దురుగాని అని పవన్ కళ్యాణ్ అన్న మాటలే రిపీట్ మోడ్లో ప్లే చేసుకుని చూసుకుంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. పవన్ కళ్యాణ్కి బాగా ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్తో తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ కూడా ఇష్టంగా షూట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇంతలోనే ఎన్నికలు పూర్తవడం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ ఏడాది సినిమా షూటింగ్ల మీద కాన్సంట్రేట్ చేసే పరిస్థితిలో లేరు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ కాస్త కాల్ షీట్ సర్దుబాటు చేస్తే ఈ ఏడాది హరిహర వీరమల్లును రిలీజ్ చేయడానికి రెడీ అంటున్నారు ఏఎం రత్నం. ఆల్రెడీ కమిట్ అయిన ఓటీటీ డీల్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ అయితేనే సినిమాకు బెస్ట్. కానీ ఇప్పటిదాకా ప్రొడ్యూసర్కు పవన్ నుంచి పిలుపు రానేలేదు. అందుకే షూటింగ్ ఊసేలేదు. అటు ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఇంకోలా ఉంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ రిలీజ్ పనుల్లో ఉన్నారు హరీష్ శంకర్. మరేం పర్వాలేదు, మీ పనులన్నీ పూర్తి చేసుకునొచ్చాకే మనం మొదలు పెడదాం అని అంటున్నారు. అప్పట్లోపు స్టోరీని షఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలాగో ఉంది. సో 2024లో పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటారనే మాట ఇప్పటికైతే ఊహలో కూడా జరగనట్టే. ఇక్కడ ఎవరి రేస్ వాళ్ళదే. కానీ ఆ రేస్లో ఎప్పుడూ పక్క గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా కంటెస్టెంటే. ఆల్రెడీ రేస్లో ముందడుగేసిన ప్రభాస్ నెక్స్ట్ బరిలోకి దిగబోయే బన్నీకి ఓ ఛాలెంజ్ ఇచ్చారు. ఆల్రెడీ కేజీఎఫ్ సినిమా రిలీజ్ టైంలో కనిపించిన సీన్ ఇప్పుడు కల్కి రిలీజ్ తర్వాత కూడా రిపీట్ అవుతోందా అని గుసగుసలాడుకుంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఎలివేషన్స్ చూసి మతిపోయింది మేకర్స్కి. థియేటర్లలో ఈలల చప్పుడు నాన్ స్టాప్గా వినిపించాలంటే అభిమాన స్టార్కి ఈ రేంజ్లో హైప్ ఇవ్వాలి కదా అని మాట్లాడుకున్నారు. వెంటనే ఆ మాటలను క్యాచ్ చేసిన సుకుమాస్టర్ పుష్పలో ఇంప్లిమెంట్ చేశారు. పుష్ప చూసిన అల్లు ఫ్యాన్స్కి కడుపు నిండిపోయింది. దానికి తోడు పాన్ ఇండియా రేంజ్ అప్రిసియేషన్, నేషనల్ అవార్డ్ అన్ని పండగ వాతావరణాన్ని తలపించాయి. అదే జోష్లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తే చూసి తరిస్తామని ఎదురు చూడసాగారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీసెంట్గా విడుదలై 1000+ crores కలెక్షన్స్తో వారెవా అనిపించింది. ఈ ఏడాది నేషనల్ వైడ్ ఈ బెంచ్ మార్క్ను టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇప్పటిదాకా ఇదే. దీన్ని క్రాస్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు పుష్పరాజ్. కల్కి సినిమా చూశాక ఇప్పుడు పుష్ప సినిమా ఎలివేషన్స్, కొన్ని షార్ట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా మినిమం 1000 కోట్లు కొట్టి చూపించాలనే పట్టుదలతో పనిచేస్తోందట పుష్ప సీక్వెల్ యూనిట్. గతంలో కేజీఎఫ్ని చూసి సమయానికి తగ్గట్టు మారినట్టు ఇప్పుడు కల్కిని చూసి సుకుమార్ మారుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. హిట్ అయితే ఒక రేటు, ఫట్ అయితే ఒక రేటు. ఇందులో కొత్తేముంది అంటారా?
మాటలో కొత్త లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ మాటను ఫాలో అవుతున్న వారిలో మాత్రం ఓ కొత్త వర్గం వచ్చి చేరారు. అందులోనూ సినిమా బిజినెస్లో ఇప్పుడు రకంగా కీ రోల్ ప్లే చేస్తున్న వారు ఈ స్టేట్మెంట్ని సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. ఇంతకీ వారెవరో మీరు ఊహించేశారుగా? అయితే ఇంకేం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం రండి. ఏజెంట్ సినిమాను ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్న వారిలో మీరు ఉన్నారా? థియేటర్లలో రిలీజ్ అయి తిరిగి చూసేలోపు ఓటీటీలో మూవీస్ వాలిపోతున్న ఈ టైంలో ఇంకా ఏజెంట్కి విముక్తి ఎందుకు కలగలేదా అని అనుకుంటున్నారా? ఇక్కడే లెక్కలు గట్టిగా వినిపిస్తాయి. మరి సినిమా రిలీజ్కి ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్ ఓ రకంగా సేఫ్ అయినట్టు. అలా కాకుండా సినిమా మీద హోప్స్తో ఆఫ్టర్ రిలీజ్ డీల్ ఫైనల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రిస్క్లో ఉన్నట్టే. తీరా మూవీ విడుదలయ్యాక హిట్ అయితే ఓకే, ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? ముందనుకున్న మాటల ప్రకారమే డీల్ క్లోజ్ చేసుకోవడానికి డిజిటల్ సంస్థలు సుముఖత చూపడలేదు. ఓటీటీలు ఎంత ఇస్తామంటే అంతా తీసుకుని మేకర్స్ రిలీజ్ చేసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే మాత్రం మూవీస్ ఓటీటీ అడ్రస్ గల్లంతే అన్నమాట. ఏజెంట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిందనే మాటలే వినిపిస్తున్నా ఇప్పటిదాకా ఓటీటీలో అడ్రస్ లేదు. మరి ఈ రూట్లోనే భారతీయుడు 2 సినిమా కూడా చేరనుందా? కల్కి సినిమాకొచ్చిన క్రేజ్ నిజానికి భారతీయుడు 2 ఓటీటీ డీల్కి ప్లస్ అయ్యేది. కానీ అప్పుడు శంకర్ అండ్ కో ఆగుదాం, రిలీజ్ తర్వాత సాగుదాం అనుకున్నారు. భారతీయుడు 2కి మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ వచ్చేయడంతో ఇప్పుడు ఓటీటీలు రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎలాగో థియేట్రికల్ కలెక్షన్లు పూరు కాబట్టి ఓటీటీలో వచ్చే డబ్బుతో కాసింతైనా సేఫ్ అవుదామనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆ సినిమాకు మేకర్స్ డిమాండ్ చేస్తున్న నెంబర్స్తో క్లోజ్ చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది. సాయి పల్లవి, రష్మిక మందన్న ఇప్పుడు ఒక్కటే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పటికైతే ఇద్దరూ ఈ డిసెంబర్లో ప్రేక్షకులను పలకరించాలి. మరి ఆ ముచ్చట ఉందా లేదా? ఒకవేళ ఉన్నా లేకున్నా వచ్చే ఏడాదిని ఎవరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇంట్రెస్టింగ్గా ఉంది ఇద్దరి ఫిల్మోగ్రఫీ. తెలుగులో విరాట పర్వం తర్వాత సినిమానే చేయలేదు సాయి పల్లవి. ఆ తర్వాత గార్గిలో కనిపించిన అది డబ్బింగ్ సినిమానే. 2022 తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నో ఆన్సర్. పోనీ పొరుగు భాషలో తీరిక లేకుండా ఉన్నారా అంటే అలాంటిదేమీ లేదు. అక్కడ రిలీజులో కనిపించడం లేదు. ఆల్రెడీ చేస్తున్న తమిళ్ అమరన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తండేల్ ఈ ఏడాది డిసెంబర్లో ఉంటుందా అంటే ఇప్పటికీ డౌటే. ఈ ఏడాది డిసెంబర్ మీద పెద్ద కచ్చీపులు పడుతుండడంతో తండేల్ రిలీజ్ మీద అనుమానాలు కనిపిస్తున్నాయి. అవే నిజమై తండేల్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయితే 2025లో పల్లవి ఖాతాలో ఏకంగా 4 రిలీజులున్నట్టు. అమరన్, తండేల్, నాత్ రామాయణం, అమీర్ ఖాన్ కొడుకుతో చేస్తున్న సినిమా. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా పల్లవి ఫ్యూచర్కి అసలేం ఢోకా లేదు. మరి లాస్ట్ డిసెంబర్లో యానిమల్తో హల్చల్ చేసిన రష్మిక సంగతేంటి? ఈ ఏడాది డిసెంబర్కి పుష్ప 2 ఉంటేనే రష్మిక ఖాతాలో 2024లో ఒక్క సినిమా అయినా రిజిస్టర్ అయ్యేది. ఫిల్మోగ్రఫీలో ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నట్టుగా 6 పేర్లు కనిపిస్తున్నా అవన్నీ 2025లోనే రిలీజ్ అయ్యే సూచనలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఈ డిసెంబర్ పల్లవికి ఎంత ఇంపార్టెంటో రష్మికకు కూడా అంతే కీలకం అన్నమాట. ఫలానా సినిమాకు ఎందుకు సంతకం చేశామని ఎప్పుడైనా అనిపించిందనుకోండి, చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉండాలి. ఆ రీజన్ కేవలం మెటీరియల్ రూపంలో కనిపించకూడదు, మనసుకు సంతృప్తినిచ్చేలా ఉండాలి అని అంటున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఏ నటికైనా కమర్షియల్ సినిమాలకు పనిచేయడం సులువు. మిగిలిన సబ్జెక్టులతో కంపేర్ చేస్తే మెంటల్ స్ట్రెస్ కాస్త తక్కువగా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, నేమ్ ఫేమ్కి కొద ఉండదు. కానీ అంతకు మించి ఇంకేదో కావాలంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్తో కూడిన పాత్రలనే చెయ్యాలని అంటున్నారు జాన్వీ. ఎవరేమనుకున్నా పర్వాలేదని కెరీర్ స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాలను, తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారట మిస్ జాన్వీ. ఇప్పుడు హై రిస్క్ ఉన్న సినిమా చేస్తున్నారని, ఉలజ్ మూవీని చూసిన వారందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు ఈ బ్యూటీ. ఆగస్టులో ఉలజ్తో పలకరించే జాన్వీ సెప్టెంబర్లో సౌత్ ఆడియన్స్ ని దేవరతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి కాగానే రామ్ చరణ్తో జోడీ కట్టడానికి బుచ్చిబాబు సానా సెట్స్ కు వెళ్తారు మిస్ జాన్వీ. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.